సో ఫస్ట్ ఆఫ్ అయితే బేరిష్, సెకండ్ ఆఫ్ బుల్లిష్. అసలు మన డేటా పాయింట్స్ కూడా బుల్లిష్కి మారిపోయినాయి 12:20 తర్వాత. సో ఫస్ట్ ట్రేడ్ మనది ఇక్కడ తీసుకున్నాము, ఇది అరౌండ్ 950 చేంజ్ అట్లా. సో చాలా సైడ్ వేస్ జరిగింది, బట్ నేను స్టిల్ కన్ఫర్మేషన్ బేరిష్కి సపోర్ట్ చేసింది కాబట్టి రూల్స్ నేను బ్రేక్ చేయలేదు. ఐదర్ ఇక్కడ దీని మీద క్లోజింగ్ అని ఇస్తే లేదా ఇక్కడ హంట్ అయినా కూడా నాది ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుండేనేమో, బట్ కిందకే సపోర్ట్ చేసింది. ఇంత టైం డికే చేసిన తర్వాత, అంటే స్పెండ్ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఈ బ్రేక్ అయిన వెంటనే నేను ఎగ్జిట్ అయిపోయినాను. సో మన ఆర్డర్స్ వచ్చేసి వాళ్ళు ఓన్లీ 1 ఆర్డర్. ఓకే, సో 953కి బై ఆర్డర్, 1047కి సెల్ ఆర్డర్. ఓకే, సో ఓన్లీ 1 ట్రేడ్. అండ్ వెంటనే నేను చేసింది క్విల్ స్విచ్ డియాక్టివేట్ చేసేసినాను. సో నాకు మళ్ళీ ట్రేడింగ్ ఆప్షన్ లేదు. బట్ ఈ సెకండ్ ఇక్కడ మళ్ళీ నేను రీటెస్ట్ అవుతుందని అనుకున్నాను, ఎందుకంటే ఇది డేలో బ్రేక్ చేసింది. ఈడ రీటెస్ట్ అయ్యి ఒక 20 EMA దగ్గర రిజెక్షన్ పడుంటే మేబీ నేను ఇట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తుండే. కానీ ఇక్కడ చూడండి మన కన్ఫర్మేషన్ ఎంత హెల్ప్ చేసిందో. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ పడింది, ఈ బుల్లిష్ క్యాండిల్తో పాటు ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది. సో ఇది మనకి బేరిషా బుల్లిషా అనేది దాన్ని చూస్తే డేటానేమో బుల్లిష్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు బుల్లిష్ సపోర్ట్ చేస్తుందని అంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 12:20 PM ఇక్కడ డేటా షిఫ్ట్ అయిందా లేదా మనకి తెలిసిపోయింది. ఎందుకు అని అంటే ఇక్కడ సెన్సిబుల్ అనేది ఉంటుంది కదా. సో ఇది ఇక్కడ నేను మౌస్ పెడుతున్నాను, 6.73 crores. ఓకే, షార్ట్ కవరింగ్ జరిగింది. ఈ 6.73 crores ఇంతవరకు అయితే నేను చూడలేదు. మ్యాక్సిమం 1 లేదా 2 CR వరకు చూసినాను. వెంటనే PCR అప్ సైడ్కి వెళ్ళిపోయింది. మ్యాక్స్ పెయిన్ కూడా ఇక్కడ నుంచి పైకి షిఫ్ట్ అవుతుంది. సో మార్కెట్ మూవర్ ఇది. సో మనకు వచ్చినటువంటి ఈ డైరెక్షన్ కన్ఫర్మేషన్ అన్నీ బుల్లిష్కి, మేజర్ పాయింట్స్ మళ్ళీ బుల్లిష్కి టర్న్ అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రేడ్ చూడాలి. సో రేపు మనకి ఇక్కడ ఒక లిక్విడిటీ ఉంది, ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఓకే, మార్కెట్ ఓపెనింగ్ బట్టి మ్యాక్సిమం బుల్లిష్ టర్న్అవుట్ అవ్వాలా. కాకపోతే ఇది ఒకవేళ ఓపెనింగ్ మనకి ఈ పీటీసీ అనేది సపోర్ట్ అవుతుందా, రెసిస్టెన్స్ అవుతుందా చూసి ఈ హంట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇవాళ మన ట్రేడ్ అయితే ప్రాఫిటబుల్గానే మనం ఎండ్ చేసినాము. సో 220కి తీసుకొని 252కి ఎండ్ చేసినాము. సో నెక్స్ట్ రేపు కొత్త స్ట్రాటజీస్తో వద్దాము. కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ట్రేడ్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి, లేకపోతే లాస్ అయ్యేది. అండ్ ఇక్కడ బ్లూ లైన్ అనేది నేను ఎందుకు పెట్టినానంటే ఇది 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ చూసుకుంటే మనకు అక్కడ నుంచే మళ్ళీ మార్కెట్ రివర్ట్ అయింది. సో ప్రతిదీ కన్ఫర్మేషన్ తర్వాత తీసుకుంటే ఒక స్టాప్ లాస్ క్రియేట్ అవుతుంది. సో దాని బేసిస్గా మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, ఈ నుంచి ఈడ వరకు క్యాప్చర్ చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాప్చర్ చేసినా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ.